రైట్ జగన్ జమానాలో జరిగిన భారీ భూకంపకోణం వెలుగులోకి వచ్చింది. ఏకంగా 600 కోట్ల రూపాయల భూకంపకోణం వెలుగులోకి వచ్చింది. ఇందులో జగన్ హయాంలో ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి కేఎన్ఆర్దే కీలక పాత్రని తెలుస్తుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన ఆధారాలు రాజ్ న్యూస్ చేతిలో ఉన్నాయి. ఏకంగా రాజ్ న్యూస్ చేతిలో 600 కోట్లు విలువ చేసే అక్రమ రిజిస్ట్రేషన్స్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇదంతా రాజ్ న్యూస్ నిఘా పరిశోధనలో వెలుగులోకి వచ్చాయి. జగన్ జమానాలో జరిగిన భారీ భూకంపకోణం వెలుగులోకి వచ్చింది. ఏకంగా 600 కోట్ల రూపాయల భూకంపకోణం వెలుగులోకి వచ్చింది. ఇందులో జగన్ హయాంలో ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి కేఎన్ఆర్లదే కీలక పాత్ర అని తెలుస్తోంది. ఇప్పుడు దీనికి సంబంధించిన ఆధారాలు రాజ్ న్యూస్ చేతిలో ఉన్నాయి. ఏకంగా రాజ్ న్యూస్ చేతిలో 600 కోట్ల విలువ చేసే అక్రమ రిజిస్ట్రేషన్స్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇదంతా రాజ్ న్యూస్ నిఘా పరిశోధనలో వెలుగులోకి వచ్చాయి. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ క్రాంతి లైవ్ ద్వారా అందిస్తారు. క్రాంతి. యశోమ గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ అధికారాన్ని అడ్డబెట్టుకుని సజ్జల రామకృష్ణారెడ్డి అనుకో భారీ భూకంపకోణానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం మనం రాజనీతి స్క్రీన్ మీద చూపిస్తున్న డాక్యుమెంట్స్కి సంబంధించి కావచ్చు, ఆడియో ఎవిడెన్స్కి సంబంధించి కావచ్చు, పూర్తి స్థాయిలో గత ప్రభుత్వ హయాంలో ఏ రకంగా భూదందా జరిగిందనే దానికి ఇది ఒక సాక్ష్యం కింద కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపు 2021 నుంచి 2023 వరకు మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి బిరామీగా చెప్పుకునే చేమకుర్తి శ్రీకాంత్ ఇతనే ఇక్కడ కీలక పాత్రధారిగా ఉన్నారు. కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించిన భూములన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ సబ్ రిజిస్ట్రార్ని కూడా భయపెట్టి మేనేజ్ చేసి కోట్లాది రూపాయలు విలువ చేసే భూముల్ని రిజిస్టర్ చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. మనం తాజాగా స్క్రీన్ మీద చూపిస్తున్న విజువల్స్తో కావచ్చు, అదేవిధంగా ఫోటోలు సబ్ రిజిస్ట్రార్ సింగ్ కావచ్చు, చేమకుర్తి శ్రీకాంత్ కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా చాలా కీలకంగా వ్యవహరించారు. కొన్ని దాదాపు 600 కోట్ల విలువ చేసే భూములకి సంబంధించి అన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడా కూడా నామ్స్ అనేవి పాటించకుండా పూర్తి స్థాయిలో అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తూ కొన్ని విలువైన భూముల్ని కూడా కాజేసిన పరిస్థితి కనబడుతుంది. దీనిలో భాగంగానే ఆడియోలు కూడా రాజ్ న్యూస్ వినిపించే ప్రయత్నం అయితే చేస్తుంది. దానిలో ఏ రకంగా సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, ఆయన బినామీగా అని చెప్తున్న శ్రీకాంత్, అదేవిధంగా కేఎన్ఆర్ వీళ్ళ అండదండలతో చేమకుర్తి శ్రీకాంత్ ఈ రకంగా భూముని సబ్ రిజిస్ట్రార్ సింగ్ కావచ్చు, అదేవిధంగా ఆడిటర్కి సంబంధించి ఆడిట్ రిజిస్టర్గా ఉన్న రామారావు కావచ్చు, వీళ్ళందరూ కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భూముల్ని కూడా కాజేసేయారు. దీనిలో భాగంగానే కొన్ని డాక్యుమెంట్స్ కూడా మనం చూపించవచ్చు. దానికి సంబంధించి ఏ రకమైన డాక్యుమెంట్స్ అక్కడ ఉన్నాయి. మొత్తము గుడివాడ నియోజకవర్గంలో ఒక ఫేక్ డాక్యుమెంట్ రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా గుణదల్లో జానకీదేవి అనే పేరు మీద ఒక రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. గుణదల్లో శేష్బాబు అనే పేరు మీద కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే గుణదల్లో మరొకరి పేరు మీద, అదేవిధంగా ఇబ్రహీంపట్నంలో కూడా జానకీదేవి పేరు మీద, దాంతోపాటు శేష్బాబు పేరు మీద కూడా ఇబ్రహీంపట్నంలో, అదేవిధంగా పటమట్లో రిజిస్ట్రేషన్ చేశారు. పిడిమంగోయ, విజయవాడ, అదేవిధంగా విజయవాడలో కూడా కొన్ని సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో జానకీదేవి పేరు మీద, శేషబాబు పేరు మీద, శ్రీకాంత్ పేరు మీద కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇబ్రహీంపట్నంలో పుష్ప అనే పేరు మీద రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా విజయవాడలో బాలనాగార్జున, కల్మర్కర్, పుష్ప, అదేవిధంగా కమలాకర్, ఇలా అందరి పేర్ల మీద కూడా వారికి సంబంధించిన ఎవరైతే బినామీలు ఉంటారో వాళ్ళందరి పేరు మీద కూడా అక్రమ రిజిస్ట్రేషన్లు అయితే వెలుగులోకి తీసుకొచ్చింది రాజ్ న్యూస్. చూడొచ్చు మన స్క్రీన్ పేరు మీద ఏదైతే చూపిస్తున్నామో. దాంతోపాటు శ్రీకాంత్కి సంబంధించి గతంలో ఒక వివాహం జరగడం జరిగింది. అయితే ఆ వివాహానికి సంబంధించి విడాకులు తీసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆ కేసు కోర్టులో ఉండటం జరిగింది. తర్వాత తారా చౌదరి పరిచయం అవడం, తారా చౌదరిని కూడా ఇబ్రహీంపట్నం రిజిస్టర్ సింగ్, అప్పట్లో గతంలో ఉన్న సింగ్ అక్కడ రిజిస్ట్రేషన్, ఆ మ్యారేజ్ అని రిజిస్ట్రేషన్ చేయడం. అంటే ఒక వివాహానికి సంబంధించి ఇంకా విడాకులు కాకుండానే రెండో వివాహానికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేయడం అనేది సింగ్ మీద ఇంకొక ఆరోపణగా ఉంది. దానికి క్రిమినల్ చర్యలు కూడా చేపట్టే అవకాశం కనబడుతుంది. దాంతోపాటు గతంలో ఏసీబీకి సంబంధించి అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో, విచారించి వదిలేసిన నేపథ్యంలో గత సంవత్సర కాలంగా కూడా ఏసీబీకి కనబడకుండా తిరుగుతున్నాడు. తాజాగా ఏసీబీ అధికారులు మళ్ళీ
సింగ్ ని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. గత 48 గంటల నుంచి కూడా సింగ్ ని అనేక రకాలుగా విచారణ చేస్తున్న నేపథ్యంలో అసలు వాస్తవాలకు సంబంధించి ఏం జరిగింది అనే వాస్తవాలకు సంబంధించి కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఎవరు కర్మకర్త క్రియ ఎక్కడెక్కడ చేశారు అనే అంశాలని కూడా పూర్తిగా క్షుణ్ణంగా కూడా పోలీసులు ఏసీబీ అధికారులు అయితే సింగ్ ద్వారా రాబట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మనం రాజనీతి స్క్రీన్ మీద ఏదైతే చూపిస్తున్నామో సింగ్ అదేవిధంగా చేమకుర్తి శ్రీనివాస్ వీళ్ళిద్దరూ కూడా చాలా కీలకమైన పాత్ర. కడపకి సంబంధించి సజ్జల పైన ఏదైతే ఆరోపణలు వచ్చాయో దాదాపు అటవీ శాఖ భూములు ఆక్రమించారని, తాజాగా మరొక ఆరోపణ ఇప్పుడు సజ్జల బినామీగా ఉంటున్న శ్రీకాంత్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ రకంగా రాష్ట్ర భూదందాలకి పాల్పడ్డారు. దాదాపు 600 కోట్ల విలువ చేసే భూముల్ని అక్రమంగా రిజిస్టర్ చేసుకున్నారు. భయపెట్టి కొంతమంది రిజిస్ట్రార్లను కూడా భయపెట్టి రిజిస్ట్రేషన్ చేపించుకున్నారు అనేది కూడా ప్రస్తుతం విచారణలో బయటకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో ఈ అంశాలన్నిటికీ సంబంధించి కూడా ఇంకొన్ని వెలుగులోకి వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. ఇప్పటికే కొన్ని సాక్ష్యాధారాలతో రాజ్ న్యూస్ స్క్రీన్ మీద మనం చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాము. దానికి సంబంధించి ఆడియోలు కావచ్చు, డాక్యుమెంట్ ఎవిడెన్స్ కావచ్చు, అన్ని కూడా పూర్తి స్థాయిలో మనం చూపిస్తున్నాము. ఏ రకంగా చేమకుర్తి శ్రీనివాస్ అదేవిధంగా సబ్ రిజిస్టర్ సింగ్ కి మధ్య జరిగిన కాన్వర్జేషన్, ఆడియో కాన్వర్జేషన్ కూడా మన దగ్గర రాజ్ న్యూస్ ద్వారా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. దాంతోపాటు ఏదైతే సింగ్ అదేవిధంగా చేమకుర్తి శ్రీనివాస్ అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేపించారో అటు సబ్ రిజిస్ట్రార్లను భయపెట్టి కావచ్చు, లేదా డబ్బుతో కొనేందుకు లంచం ద్వారా ఇచ్చి చేపించుకున్నది కావచ్చు, దాని ద్వారా ప్రభుత్వ పెద్దలు ధనుంజయ రెడ్డి కావచ్చు, అప్పటి డీజీపీగా ఉన్న పెద్దలు కావచ్చు, దాంతోపాటు పోలీస్ శాఖలో కొంతమంది కీలక వ్యక్తులు, డిఐజీ స్థాయి వ్యక్తులు కూడా ఏసీబీ స్థాయిలో ఏసీబీలో ఉన్న కూడా కొంతమంది కీలకమైన వ్యక్తులు వీళ్ళందరి ప్రమేయం కూడా ఈ డాక్యుమెంట్లకు సంబంధించి చేసే ఈ కీలకమైన డాక్యుమెంట్లో అక్రమంగా ఈ స్థలాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియలో ఉన్నట్టు కూడా ఆడియోలో క్లియర్ ఎవిడెన్స్ అయితే కనిపిస్తుంది. ఏ రకంగా వీళ్ళపైన చర్యలు తీసుకుంటున్నారు, దర్యాప్తుకు సంబంధించి ఏ రకంగా ముందుకు వెళ్ళబోతుంది ప్రభుత్వం అనేది కూడా కొంత వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే క్లియర్గా ఏవైతే ఆధారాలు ఉన్నాయో అవన్నీ కూడా రాజ్ న్యూస్ చూపించే ప్రయత్నం అయితే చేస్తుంది. దానిలో భాగంగానే అటు సింగ్ కావచ్చు, చేమకుర్తి శ్రీకాంత్ వీళ్ళిద్దరికీ సంబంధించిన సంభాషణలు, దానిలో ఒక పోలీస్ అధికారికి సంబంధించిన అల్లుడు రాహుల్ అనే వ్యక్తి ఏ రకంగా అమ్మాయిల మోజులో పడి ఆ సమాచారం, కొంత కీలకమైన సమాచారాన్ని లీక్ చేశారు. ఈ సమాచారం ద్వారానే అటు సింగ్ కావచ్చు, సబ్ రిజిస్టర్ సింగ్ కావచ్చు, శ్రీకాంత్ కావచ్చు సబ్ రిజిస్ట్రేషన్కి సంబంధించి అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు అనేది కూడా కొంత కీలకంగా ఆడియోల ద్వారా బయటికి తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. దానిలో పాటు ఇలాంటి కీలకమైన రిజిస్ట్రేషన్లు, కీలకమైన సమాచారాలు బయటకు వచ్చిన తరుణంలో ఈ స్థలాల కబ్జాలకి సంబంధించి, అక్రమ రిజిస్ట్రేషన్లకు సంబంధించి ప్రభుత్వ పెద్దలు అటు ధనుంజయ రెడ్డి కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, ఇతర పెద్దలు కేఎన్ఆర్ పిఏగా ఉన్న కేఎన్ఆర్ కావచ్చు, వీళ్ళందరి పాత్రకు సంబంధించి కూడా ఆడియోలో క్లియర్ గా చెప్పడం కూడా జరిగింది. శ్రీకాంత్ అదేవిధంగా సబ్ రిజిస్టర్ సింగ్ సంభాషణలో క్లియర్ గా వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏ రకంగా వాళ్ళు సహకరించారు ఈ రిజిస్ట్రేషన్ సంబంధించి ఈ రిజిస్ట్రేషన్లు అన్ని కూడా పూర్తి స్థాయిలో 2021 నుంచి 2023 మధ్య జరిగిన రిజిస్ట్రేషన్లు, దానికి సంబంధించిన నకళ్ళు కానీ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కానీ ఎక్కడా లేకపోవడం అనేది కూడా ప్రస్తుతము అటు అధికారులు గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో దీన్ని రాజనీస్ బయటకు తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. డాక్యుమెంట్ ఎవిడెన్స్ తో కూడా మనం చూపిస్తున్న ప్రయత్నం అయితే చేస్తున్నాం. పూర్తి స్థాయిలో ఇప్పటికైనా సరే ప్రభుత్వ పెద్దలు దీనిపైన దృష్టి సారించి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెన్ని అక్రమ స్థలాలు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడానిపైన దృష్టి సారించాలంటూ కూడా ప్రజల నుంచి వినతులు వస్తున్నాయి. ఇప్పటికే గతంలో సింగ్ కి సంబంధించి తనకు అటు కూటమి ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేశారు. గతంలో తన్ని కిడ్నాప్ చేసిన ద్వారా తన్ని రిజిస్ట్రేషన్లు ఈ రకంగా అక్రమంగా చేపించుకున్నారంటూ కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో తాజాగా ఆ ఫిర్యాదు పైన కూడా ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. ఏదైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో దాదాపు ఇబ్రహీంపట్నం కావచ్చు, విశాఖ కావచ్చు, విజయవాడలో కావచ్చు, ఎక్కడికక్కడ కూడా సబ్ రిజిస్టార్ని మెయింటైన్ చేస్తూ అటు ఆడిటర్ రిజిస్టార్ గా ఉన్న రామారావు అదేవిధంగా సబ్ రిజిస్టార్ సింగ్ వీళ్ళు కొంత కీలక పాత్ర వహించారు. ఈ అక్రమ రిజిస్ట్రేషన్ లో వీళ్ళందరి పాత్ర పైన కూడా ప్రస్తుతం దర్యాప్తు అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు.